నా పేరు ఈశ్వరి. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని లా అండ్ ఆర్డర్ ఎలా ఉందంటే పూర్తిగా లాకర్లో పెట్టి బంధించారు. ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రభుత్వం అనేది ప్రజల సంక్షేమ పథకాలను గాలికి వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు పరుస్తున్నారు. ఎలక్షన్స్ ముందు ప్రతి మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ ఎక్కిన ప్రతిసారి కూడా ఆడపిల్లల రక్షణ గురించి ఆయన సొంత ఇంట్లో ఆడపిల్లలను భావించుకొని అంత ఇదిగా స్పీచ్ ఇచ్చిన ఆయన ఒక ప్రీతి సుగాలి ప్రీతి కేసు గురించి 14 సంవత్సరాల అమ్మాయి గురించి అంత స్పందించిన ఆయన మరి ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో 3 సంవత్సరాల చిన్నారికి అత్యాచారం చేసి హత్య చేస్తే ఎందుకు స్పందించడం లేదు? మీరే అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, నేను అధికారంలో రాగానే ఆడపిల్లలకి రక్షణ ఇస్తానని మీరే చెప్పారు కదా. మరి ఇప్పుడు మీ యొక్క ప్రమాణాలు ఏమయ్యాయి? మీ యొక్క వాగ్దానాలు ఏమయ్యాయి? మీరు ఇచ్చిన స్పీచ్ ఎక్కడికి పోయింది? అంటే మీ ఇంట్లోనే ఆడపిల్లలు అయితే ఒకటి, బయట వాళ్ళు అయితే ఒకట. ఎందుకని ఇంత దారుణంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల పరిస్థితి? హోమ్ మినిస్టర్ గారు ఒక ఆడవాళ్ళు, ఆవిడ ఒక ఆడవాళ్ళు అయ్యుండి కూడా ఆడపిల్లల మీద ఇంత జరుగుతున్నప్పుడు ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోలేకపోతున్నారు? వైసీపీ కార్యకర్తల మీద ఉన్న ఇంట్రెస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడపిల్లల మీద ఎందుకు ఉండడం లేదు? ఇప్పుడు ఎక్కడో దొంగతనాలు చేశారని ఏవో చేశారని కేసులు పెట్టి నడి రోడ్డు మీద కొడుతున్నారు కదా. మరి అత్యాచారం చేసి హత్య చేసిన వాళ్ళని తీసుకొచ్చి అదే నడి రోడ్లో జనాల ముందు ఎందుకు శిక్ష వేయట్లేదు? అంటే ఎలక్షన్స్ ముందున్న ఆవేశం పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు రావడం లేదా? ఆయన అన్నారు కదా, నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, నేను వస్తే కనుక ఆడపిల్లలకు భద్రత ఇస్తానని చెప్పారు కదా. వాళ్ళకి రాజకీయ నాయకులకు ఆడపిల్లలు లేరా అని అడిగారు కదా. ఒక్క ప్రీతి సుగాలి కేసు పెట్టుకొని బాగా ఎక్కువ ప్రగల్భాలు పలికారు కదా. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పారు కదా. ఆ 30,000 మందిలో గడిచిన ఈ 1 ఇయర్లో మీరు ఎంతమంది అమ్మాయిలు తీసుకొచ్చారు? మీ ప్రభుత్వం అధికారం వచ్చాక మీరు ఎంతమందిని తీసుకొచ్చారు? 3 సంవత్సరాల అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే మీ గొంతు మోగపోయిందా? సెలూన్ ప్రారంభించడానికి ఉన్న ఇంట్రెస్ట్ ఆడపిల్లలు అత్యాచారం జరుగుతుంటే మీరెందుకు రావడం లేదు? నేను పవన్ కళ్యాణ్ గారిని నిలదీస్తున్నాను, కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. హోంమంత్రి గారు, మీరు ఒక లేడీ అయ్యుండి కూడా ఆడపిల్లల మీద ఇంత దారుణమైన అత్యాచారాలు జరుగుతుంటే మీరెందుకు స్పందించడం లేదు? మీరు వైసీపీ కార్యకర్తలపై మా మీద ఉన్న ఇంట్రెస్ట్ అనేది మీరు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ మీద ఇంట్రెస్ట్ పెట్టండి. అలా ఇంట్రెస్ట్ పెట్టినట్టయితే కనుక వాళ్ళు కొంచెం రెస్పాండ్ అయిన తర్వాత ఆడపిల్లలకి న్యాయం జరుగుతుంది. అంతేగాని అక్కడ అత్యాచారాలు చేసి హత్య చేసిన వాళ్ళు గాలికి వదిలేసి ఏదో చిన్న చిన్న కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టడం ఏంటి? అంత దారుణంగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు? అంటే అధికారం ఉంటే మీకు సరిపోతుందా? ఆ పవన్ కళ్యాణ్ గారు ఎందుకని లోపల బిచాన వేసుకొని కూర్చున్నారు? బయటకు ఎందుకు రావట్లేదు? ఆయన మాట్లాడాలి కదా, రెస్పాండ్ అవ్వాలి కదా. ఆవేశం ఏమైంది? సెలూన్ ప్రారంభించడానికి ఉన్న ఉత్సాహం అనేది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగితే రాదా? ఆయన రమ్మనండి, ఇప్పుడు ఆయన మాట్లాడమనండి. ఆయనకు నిజంగా ప్రజల మీద ఇంట్రెస్ట్ ఉంది, ప్రజలకు మంచి చేయాలి, ఆడపిల్లల మీద అంత ఇదిగా స్వేచ్ఛగా ఉండాలనుకున్న ఆయన నోరు మోగబోయిందా పవన్ కళ్యాణ్ గారికి? రమ్మని చెప్పండి, ఇప్పుడు ఆయన వచ్చి మాట్లాడమనండి. ఇదే నేను అడిగేది ఆయనకి. ఇది నా ఛాలెంజ్ అని చెప్పండి పవన్ కళ్యాణ్ గారికి. థ్యాంక్ యూ.